వెల్కమ్ స్టూడెంట్స్. ఏపీఎంసెట్ 2023 ఎంపీసీ స్టూడెంట్స్ సంబంధించి కౌన్సిలింగ్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. సో ఇక్కడ బైపీసీ స్టూడెంట్స్ అందరూ మా కౌన్సిలింగ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, ఇప్పుడు ఎంపీసీ స్టూడెంట్స్ కానీ ఇచ్చిన రిజిస్ట్రేషన్లోనే 24th నుంచి మేము కూడా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని చాలా డౌట్స్ అయితే వస్తున్నాయి. బైపీసీ స్టూడెంట్స్ సంబంధించి కౌన్సిలింగ్ ఎప్పుడు ఉంటుంది అనేది మీకు క్లారిటీగా చెప్తాను. వీడియో స్కిప్ చేయకుండా చూడండి, లైక్ చేసి తప్పకుండా షేర్ చేయండి. మీకు బైపీసీ కౌన్సిలింగ్ సంబంధించి కంప్లీట్ గైడెన్స్ మెంటర్షిప్ కావాలంటే డీటెయిల్స్ డిస్క్రిప్షన్లో ఇస్తాను చూడండి. కౌన్సిలింగ్ కంప్లీట్ అయిపోయి కాలేజీలో జాయిన్ అయ్యేంత వరకు మీకు కంప్లీట్ గైడెన్స్ ఇవ్వడంతో పాటు మీరు ఇవ్వాల్సిన వెబ్ ఆప్షన్స్ యొక్క ప్రియారిటీ లిస్ట్ కూడా మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్ షెడ్యూల్ డేట్స్ అనేవి ఇవ్వడం జరిగింది ఎంపీసీ స్టూడెంట్స్ సంబంధించి. ఫస్ట్ ఫేజ్ తర్వాత సెకండ్ ఫేజ్ కూడా ఉంటుంది. సో ఫస్ట్ ఫేజ్ డేట్స్ ఎప్పటి వరకు ఉన్నాయి చూడండి, 16th నుంచి క్లాస్ స్టార్ట్ అవుతుంది అనేది ఇచ్చారు. దీని తర్వాత మళ్ళీ సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ ఉంటుంది. సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ కూడా ఒక 10 days వరకు ఉంటుంది కంపల్సరీగా. అంటే 14th లాస్ట్ డేట్ వచ్చినప్పటికీ 16th స్టార్ట్ చేసిన ఆల్మోస్ట్ 26th వరకు కూడా ఈ కౌన్సిలింగ్ కంటిన్యూ అవుతుంది. బైపీసీ స్టూడెంట్స్ యొక్క కౌన్సిలింగ్ అనేది ఈ ఎంపీసీ స్టూడెంట్స్ యొక్క కౌన్సిలింగ్ కంప్లీట్ అయిన తర్వాతనే మీకు స్టార్ట్ అవుతుంది. కాబట్టి ఫస్ట్ ఎంపీసీ స్టూడెంట్స్ యొక్క కౌన్సిలింగ్ ఉంటుంది, దాని తర్వాతే మీకు బైపీసీ స్టూడెంట్స్ కౌన్సిలింగ్ ఉంటుంది. సో ఎప్పుడు ఉంటుంది అంటే మరి ఇక్కడ వీళ్ళ యొక్క కౌన్సిలింగ్ ఇంకా సెకండ్ ఫేజ్కి డేట్స్ ఇవ్వలేదు. సెకండ్ ఫేజ్ డేట్స్ ఇచ్చి కంప్లీట్ చేయాలన్నా ఈ మంత్ ఎండ్ వస్తుంది కాబట్టి ఆగస్టు మంత్ ఎండ్ వరకు ఎంపీసీ స్టూడెంట్స్ కౌన్సిలింగ్ ఉంటుంది. కాబట్టి మీకు ఇంకా కౌన్సిలింగ్ అనేది సెప్టెంబర్లోనే ఉంటుంది. ఫార్మసీ కౌన్సిలింగ్, మిగిలిన కౌన్సిలింగ్స్ అన్నీ ఆల్రెడీ మీకు అగ్రికల్చర్, వెటర్నరీ సంబంధించి, హార్టికల్చర్ సంబంధించి నోటిఫికేషన్ వచ్చేసాయి. ప్లేలిస్ట్లో వీడియోస్ ఉన్నాయి చూడండి. బైపీసీ కౌన్సిలింగ్ సంబంధించి నర్సింగ్ అయితే కనుక ఆల్రెడీ ఎలిజిబిలిటీ స్టూడెంట్స్ లిస్ట్ రిలీజ్ చేశారు. వీళ్ళకి సంబంధించి మళ్ళీ ఒక నోటిఫికేషన్ వస్తుంది. ఆ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మీకు క్లారిటీగా అన్ని డీటెయిల్స్ చెప్పేస్తాను. థ్యాంక్ యూ.